హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి నా దగ్గర ఉన్న ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఆనియన్, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. మెయిన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు ఉండటం వల్ల నేను ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ హాఫ్ ఉంటే తీసుకొని ఇలా అన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. పన్నీర్ రెడీగా పెట్టుకున్నాను. రైస్ కూడా కుక్డ్ రైస్ రెడీగా ఉందండి. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకుంటే మనకి రైస్ వేసుకున్నది వెజిటబుల్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఇనఫ్ రూమ్ ఉంటుందండి. అందుకని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ నాకు హ్యాండీగా అందుబాటులో పీనట్ ఆయిల్ ఉంటే పీనట్ ఆయిల్ వేసేసుకున్నాను. సెసమీ ఆయిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి. జనరల్గా ఫ్రైడ్ రైస్కి నువ్వుల నూనె చాలా బాగుంటుంది. సో మీరు నువ్వుల నూనె అయినా వేసుకొని చేసుకోవచ్చు, ఇలా మనం వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. ఇది నేను ఫ్రెష్గా మేము గానుగ నుంచి 2 తెచ్చుకుంటాం, బట్ హ్యాండీగా నాకు పీనట్ ఆయిల్ ఉంది, పొయ్యి మీద పెట్టేశాను కాబట్టి పీనట్ ఆయిల్తో చేసేసాను. సో ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అనగానే మనకి గార్లిక్ కంపల్సరీ వేయాలి. అది చిన్నులపాయ అండి. చిన్నులపాయ మనకి ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనగానే. చిన్నులపాయలు తీసుకొని పొట్టొల్చుకొని వాటిని కొన్ని సన్నగిలాగా తరిగేసి పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మన గార్లిక్ వేసేసాను. అదే మన చిన్నులపాయ ముక్కలు కోసుకున్నవి వేసేసి అవి వేయించేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వెజిటబుల్స్ ఉన్నాయి కదండి. వెజిటబుల్స్లో కూడా మీ దగ్గర బీన్స్, పీస్, కార్న్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అవి వేయలేదు, ఓన్లీ ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాను. ఆనియన్స్తో పాటు క్యారెట్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్తో పాటు క్యారెట్ కూడా వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్ అనేటప్పటికి అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవటమేనండి. మనకి ముందర చాపింగ్, రైస్ కుకింగ్ అందుబాటులో అవన్నీ పెట్టుకోవటమే మనకి పన్నీర్ రెడీ చేసి పెట్టుకోవటం అదే టైం తీసుకుంటుంది. కానీ కుకింగ్ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అవుతుందండి. అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది మనం మొత్తం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. దాని ముందర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ మాత్రమే మనకి టైం పడుతుంది. సో ఇదిగోండి ఇలా క్యారెట్స్ కూడా వేసేసి మొత్తం చక్కగా వేయించుకోవాలి. అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. కొంచెం అవి అంటే మనకి క్యారమలైజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. సో ఇట్లాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను లాస్ట్లో ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలను, క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ వేసాను. ముందర వేస్తే క్యాప్సికమ్ బాగా మెత్తగా అయిపోయి ముచ్చిగా అయిపోయి మెత్తగా అయిపోతుంది కాబట్టి బాగుండదని ఇందులోనే మన ఉల్లిపాయల కాడలు కట్ చేసుకున్నాం కానీ దాంట్లో మొదలు ఉల్లిపాయ మొదలు ఉంటుంది కదా, అవి హ్యాండ్ఫుల్ ఆఫ్ వేసేసుకున్నానండి ఇప్పుడు. ఎందుకంటే ఆ ఉల్లి కాడల ఫ్లేవరు దాంట్లో బాగుంటుంది, అది మన ఫ్రైడ్ రైస్కి పడితే చక్కగా ఉంటుందని వేసుకున్నాను. పైన ఉల్లిపాయ పైన ఆ కాడలు గ్రీన్గా ఉన్నవేమో నేను లాస్ట్లో వేసుకున్నాను. సో ఉల్లికాడలు వేసుకున్న తర్వాత సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసేసుకుంటే మనకి మన పన్నీర్కి చక్కగా ఇవన్నీ పడతాయండి టేస్ట్. అందుకని పన్నీర్ చప్పగా ఉండకుండా ఉంటుంది. సో దానిలో నేను ఒక 1/2 స్పూన్ ఇందాక వేసింది జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి 1/2 స్పూను. ఇంకా నేను తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి వేశాను. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా పొడి ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నానండి. సో ఇలా ఇవన్నీ వేసుకొని మనం కలిపేసుకొని కొంచెం కారం కూడా వేసుకున్నానండి. నేను వైట్ పెప్పర్ అవి వాడకుండా జస్ట్ చిల్లీ పౌడర్ వేసేసాను. ప్లెయిన్ చిల్లీ పౌడర్ వేసాను. చిల్లీ పౌడర్ వచ్చేసి కూడా అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసానండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి. సో ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాతనే మనము పన్నీర్ వేసుకోవాలండి. అప్పుడే పన్నీర్కి మనకి చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చకచక చేసేసుకోవటమేనండి. సో ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనము ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకుంటే అన్నిటికీ పడుతుంది. సో మనం వెంటనే ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ఈ పన్నీర్ వచ్చి నేను 2.5 లీటర్స్తో పన్నీర్ చేసుకున్నానండి. ఈ పన్నీర్ని మనం మీకు వీడియో ఉంది చూడండి ఎలా చేసుకోవాలో. చేసేసి నేను మన స్ట్రైనర్లో వేసుకున్నాను. దేమి క్లాత్లో వేసి వడకట్టలా పెట్టలేదు, ఎందుకంటే క్యూబ్స్ లాగా చేయట్లేదు కాబట్టి. ఇట్లాగా మనకి చక్కగా పూసగా వస్తుంది పన్నీరు. సో ఇట్లా కొంచెం అప్పటికి పన్నీర్ చూసారు కదా, అలా ఉండలుగా ఫామ్ అవుతుందండి. నీరంతా కారిపోయి వడబుట్లో వేసినప్పుడు ఆ స్ట్రైనర్లో వేసుకున్నప్పుడు దాన్ని మనము ఇలా మన స్పాచులా అట్లకాడ సహాయంతో దాన్ని మొత్తాన్ని అదిమేస్తే మనకి అది చక్కగా
విడిపోతుంది, ఉండలన్నీ విడిపోయి మొత్తం పన్నీరు లూజ్గా అయిపోతుంది, చక్కగా పూసగా వస్తుంది. అప్పుడు దాన్ని మనం కలిపేసుకుంటే మనం ఇందాక వేసిన ఫ్లేవర్స్ అన్నీ కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి వేసాం కదా, జీలకర్ర పొడి వేసాం కదండి, గరం మసాలా పొడి అవన్నీ పడుతుందండి. సో నేను కొంచెం ఇట్లా వేసాను, మన ఇండియన్ చైనీస్ స్టైల్లో చేసుకున్నానండి. పిల్లలు కూడా కొంచెం టేస్టీగా తింటారని చెప్పేసి పెప్పర్ వేయలేదు ఈసారి, వైట్ పెప్పర్ కానీ మామూలు రెగ్యులర్ పెప్పర్ కానీ వేయలేదు. సో ఇట్లా చేసి మీరు కావాలంటే వేసుకోండి, పెప్పర్ బాగుంటుంది. పెప్పర్ని కొంచెం నూరుకొని వేసేసుకోవచ్చండి, కచ్చాపచ్చగా నూరేసి. సో ఇదంతా కలిపేసుకుంటూ నేను ఆయిస్టర్ సాస్ ఒకటి, వెజిటేరియన్ ఆయిస్టర్ సాస్ దొరుకుతుందండి, ఆ వెజిటేరియన్ ఆయిస్టర్ సాస్ వాడతాను, అండ్ రెగ్యులర్ సోయా సాస్ వాడతాను, అండ్ రైస్ వెనిగర్ వాడతాను. ఈ 3 వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆయిస్టర్ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసాను, అందుకని ఉప్పు నేను సరిగ్గా చూసుకొని వేసుకోవాలండి, ముందర ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. నేను ఉప్పు 1/2 స్పూన్ మాత్రమే వేసాను. మనం ఈ ఆయిస్టర్ సాస్ వేస్తాము, మళ్ళీ సోయా సాస్ వేస్తాం కాబట్టి వాటిల్లో ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి మనకు సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్ వెనిగర్ వేస్తున్నాను. రైస్ వెనిగర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ సోయా సాస్ కూడా తీసుకొని, రెగ్యులర్ సోయా సాస్ కూడా తీసుకొని అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. పన్నీర్ మనం ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్గా ఉంటుంది, అంటే కొంచెం చెమ్మగా ఉంటుందండి. మనము కుక్ చేసుకున్న రైస్ని వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి చేస్తే రైస్ అంతా వేడెక్కేటప్పటికి మొత్తం రైస్ కూడా బాగా మనకు చల్లార్చుకున్న రైస్ అండి ఇది. కుక్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాతే వేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. అందుకని బాగా చల్లారిన రైస్ కాబట్టి మనము పన్నీర్లో ఉన్న ఏ మాయిశ్చర్ అయినా, ఇప్పుడు మనం సోయా సాస్ ఇవన్నీ వేసిందైనా ఇది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగుంటుందండి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా సరిపోలేదంటే ఉప్పు ఏమన్నా ఒకసారి ఫైనల్గా చూసుకొని వేసుకోండి. నేను ఫైనల్గా మీకు తెలుసు కదా 1 స్పూన్ ఆఫ్ ఆరోమాటిక్ పౌడర్ వేసాను. ఆరోమాటిక్ పౌడర్ వేసేసి నేను డిష్ అవుట్ చేసేసానండి. ఇంకా బాగా చక్కగా కలిపేసుకొని చక్కగా టాస్ చేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్నీ దీనికి మిక్స్ అయ్యేటట్టుగా టాస్ చేసుకోవాలి. దీంట్లో మనకి పన్నీరు కనిపించట్లేదు కదండి, ఎందుకంటే పన్నీర్ని మొత్తం మనం మ్యాష్ చేసేసాం కాబట్టి, సన్నగా ఉంది కాబట్టి. ఇంకా నా దగ్గర మిగిలిన ఉల్లికాడలన్నీ కూడా పైన వేసేసానండి. ఉల్లికాడలు వేసేసి మనకి చెప్పాను కదా 1 టీ స్పూన్ అరోమాటిక్ పౌడర్, అది దొరుకుతుంది ఫ్రైడ్ రైస్లోకి, బాగుంటుంది సూప్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ. అది వేసి నేను మూత పెట్టేశానండి. మూత పెట్టేస్తేనే మనకి కాసేపు అయితే మనకి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మూత పెట్టేసి ఇదిగోండి బౌల్లోకి సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టిన, ఆ బౌల్లో నేను కొంచెం ఉల్లికాడల ముక్కలు వేసుకొని పెట్టుకున్నానండి. చూసారుగా, ఇప్పుడు బౌల్ని రివర్స్ చేసి చూస్తే మీకు ఆ ఉల్లికాడలు కనిపిస్తాయి ప్లేట్లో. ప్లేట్ పైన తీసుకొని దానికి ప్లేట్ చుట్టూతో కూడా ఆనియన్స్ వేసి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేశాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ సింపుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.